బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ యాప్ ను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు. ఇలా డేటాను చోరీ చేసి ఆన్లైన్ లో అమ్ముకుంటున్నట్లుగా గుర్తించారు. గతంలో కూడా హ్యాక్ ఐ యాప్ ను హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు డేటా చోరీ చేసి ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. డేటాను $120 కు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. తెలంగాణ పోలీసు యాప్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అందులో యొక్క డేటాను కూడా చోరీ చేశారు. చోరీ చేసి యొక్క డేటాను కూడా $1,200 అమ్ముతామని చెప్పి కూడా వాళ్ళు దీనిపైన ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే గతంలో కూడా హ్యాక్ అయి సంబంధించిన యాప్స్ ని కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన నేపథ్యంలో కొంత డేటాను కూడా చోరీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యొక్క యాప్ ని కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అందులో పూర్తిగా డేటాను కూడా వాళ్ళు తీసుకున్న ప్రక్రియ చూస్తున్నాము. అయితే బహిరంగ మార్కెట్ లో తాము కావాల్సిన డేటా అమ్ముతామంటూ కూడా ప్రచారం చేస్తుండడంతో ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యొక్క యాప్ ని మాత్రం దీనికి సంబంధించి సైబర్ నేరగాళ్ల నుంచి కూడా కాపాడారు. ప్రజెంట్ మాత్రం కొంత డేటా వారు చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారనే దానిపైన కూడా సైబర్ నిపుణులు ఇప్పటికే దీనిపైన దర్యాప్తులు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కూడా సేకరిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే బహిరంగ మార్కెట్ లో ఇది ఎలా పెట్టారో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.